పెర్త్ వేదికగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్లో ఆస్ట్రేలియాపై భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. టీమిండియా బ్యాట్స్మెన్ విజృంభించడంతో ఆసీస్కు 534 పరుగుల లక్ష్యాన్ని విధించారు. టీమిండియా ప్లేయర్లు యశస్వి జైస్వాల్ 161 పరుగులతో అదరగొట్టాడు. విరాట్ కోహ్లీ సెంచరీతో రాణించాడు. కంగారుల సెకండ్ ఇన్నింగ్స్లో 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో గెలుపు దిశగా దూసుకెళ్తుంది భారత్. పెర్త్ వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్టులో ఆసీస్కు 534 పరుగుల టార్గెట్నిచ్చింది టీమిండియా. యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ 161 పరుగులతో విజృంభించాడు. అటు రన్ మిషన్ విరాట్ కోహ్లీ సెంచరీతో అదరకొట్టాడు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 12 రన్స్కే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 172 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ 6 వికెట్లు కోల్పోయి 487 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 161 పరుగులతో దంచికొట్టాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ సైతం 77 పరుగులతో రాణించాడు. ఇక రన్ మిషన్ విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. 16 నెలల తర్వాత టెస్టులో శతకం బాదటం విశేషం.